అందరికీ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ పండరి. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేల పరిస్థితి ఎంత అధమస్థాయికి దిగజారిందంటే మనం చూస్తున్నాం. అంటే ఓవైపు స్పీకర్ కస్టోడియల్‌గా ఉన్నటువంటి స్పీకరే, ఆయన స్వయం నిర్ణయం తీసుకోవాల్సిన స్పీకరే, వాళ్ళు నేరుగా పార్టీలో జాయిన్ అయిన మాట వాస్తవం అని తెలిసినా కూడా ఒక 5గురు ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇచ్చిన మాట వాస్తవమే. ఆ నేపథ్యంలోనే మిగిలినోళ్ళు ఇంకొక 5గురు మిగిలి రావడం. అయితే దీంట్లో మన పేరు మోసిన కడియం శ్రీహరి అంటే అది పొద్దుతిరుగుడు పువ్వు ఎట్లుంటుందో అంటే ఏం అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇద్దరి పేరు చూపిస్తే సరిపోతుంది. ఒక ఆయన కడియము, ఇంకొక ఆయన దానం. ఇక దానం సంబంధించిన ఎట్టి పరిస్థితుల్లో తప్పదు. ఎందుకంటే ఆయన కాంగ్రెస్ బీఫామ్ మీద పోటీ చేసి ఎంపీగా పోటీ చేసింది కాబట్టి ఆయనకు న్యాయపరంగా ఖచ్చితంగా ఆయన పదవి దాదాపుగా ఊస్తే. ఇక మిగిలింది కడియం. నిజంగా చెప్తున్నా, తెలంగాణ రాష్ట్రంలో ఇట్లాంటి నాయకుడు అంటే ఒక సీనియర్ ఆల్మోస్ట్ ఒక 20 ఏళ్ళ నుంచి కాకపోతే ఒక 30-40 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళు మంత్రిగా, ఒక 30-40 ఏళ్ళుగా ప్రజా జీవితంలో ఉన్న కడియం శ్రీహరి తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ ఎంత పెద్ద పీట వేసినో మీ అందరికి తెలుసు. ఆఖరికి డిప్యూటీ సీఎం దాకా తీసుకుపోయినటువంటి పరిస్థితి. అట్లాంటి వ్యక్తి సడన్గా మొన్న ఏదైతే సార్వత్రిక ఎలక్షన్ల తర్వాత ఆయన పార్టీ మారడం, పార్టీ మారేటప్పుడు ఆయన కూతురికి ఎంపీ టికెట్ తీసుకుంటామని చెప్పేసి, ఎంపీ టికెట్ కావాలని చెప్పేసి పార్టీ నుంచి కూడా కొంత ఫండ్ కూడా తీసుకుంటా అని చెప్పే వాదనలు అయితే వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏమైంది, ఆయన పార్టీ మారిండు, ఫిరాయించిండు. తర్వాత చాలాసార్లు ఆయన మీద వచ్చే మీమ్స్ మనం చూస్తూనే ఉంటాం సోషల్ మీడియాలో. ఏడున్నావు అంటే ఏడుండాలనో గానే ఉన్నా, ఏం చేస్తున్నావు అంటే ఏం చేయాలనో గదే చేస్తున్నా కాడికి వచ్చిన మాట వాస్తవం. ఈ నేపథ్యంలో ఆయన నిన్న ఒక ప్రకటన చేసిండు. ఏం చేసిండంటే, నేను రాజీనామాకు సిద్ధం, కానీ రేవంత్ రెడ్డి ఒప్పుకోవట్లే. నేను రెడీగా ఉన్నా రాజీనామా చేస్తానికి, నాతో పాటుగా ముచ్చట అంతకంటే ముందే దానం నాగేందర్ ముందు నుంచే చెప్పుకుంటూ వస్తాడు. నేను రాజీనామా చేస్తాను స్వామి, నన్ను జయించురు అని చెప్పేసి. ఎందుకంటే ఇప్పుడు బై ఎలక్షన్లు వస్తే మళ్ళీ పుసుక్కున ఈ కాంగ్రెస్ మీద ఉన్న వ్యతిరేకత కానీ, లేకపోతే ఈ పార్టీ ఫిరాయింపుల మొఖాలు చూసి జనాలు మళ్ళీ గట్టిగా ఒకసారి ఉమ్మేసిరు అనుకో, ఓడిపోతే మళ్ళా కాంగ్రెస్కు ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి రేవంత్ రెడ్డి అస్సలు ఏ మాత్రం కూడా మీరు రాజీనామా చేయాల్సిన పని లేదు, మిమ్మల్ని చట్టపరంగా కాపాడుకుంటామని చెప్పేసి ఆయన ముందు నుంచి కూడా చెప్తున్నటువంటి మాట. అయితే నిజానికి ఇప్పుడు రాజీనామా అనేది దాదాపుగా అత్యవసరం. ఎందుకంటే ఆయన పొలిటికల్ లెగసీకి ఒక 40-50 ఏళ్ళ నుంచి ఉండడం చెప్తున్నాయి కదా, దాన్ని కాపాడుకోవడం కోసం నిజంగా జనంలో ఆయనకు ఎంత పట్టుంది. అసలు నాకు బీఆర్ఎస్ పార్టీకి నేను కాదు, నేను బీఆర్ఎస్ పార్టీకి ప్లస్ అయినని చెప్పుకోవాలన్నా కూడా ఖచ్చితంగా ఈసారి ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి మళ్ళీ పోటీ చేయాల్సిన అగత్యం కడియం శ్రీహరికి పట్టింది. దానిలో నేపథ్యంలోనే మొన్న లోకల్గా స్టేషన్ కన్పూర్ లోకల్లో జరిగిన ఒక మీటింగ్లో నేను రాజీనామాకు సిద్ధంగానే ఉన్నా, కానీ రేవంత్ రెడ్డి ఒప్పుకోవట్లే అని చెప్పేసి ఇప్పుడు కోర్టు బంతిని తీసుకుపోయి రేవంత్ రెడ్డి కోర్టులో వేసిండు. రేవంత్ రెడ్డి ఎట్లా ఒప్పుకుంటాడు? ఆయన ముందు నుంచి కూడా పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేని కాపాడుకునే బాధ్యత నాది, మీ పదవి ఎక్కడ పోదని చెప్పేసి డైరెక్ట్గా స్టేట్మెంట్ ఇచ్చింది కదా. ఒకవేళ బై ఎలక్షన్లే అనివార్యం అయితే జనగామ ఆ ప్రాంతంలో బీఆర్ఎస్ పార్టీ ఎంత బలంగా ఉంటుందో మనందరికి తెలుసు. ఇంత ఊపిలో కూడా జనగామ సీటు బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. స్టేషన్ కన్పూర్లో కూడా ఆడ ఎవరున్నా కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరు నిలబడ్డా ఖచ్చితంగా అక్కడ బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఆయన సవాల్ని ఈయన ఎట్లా స్వీకరిస్తాడు, ఏ విధంగా స్వీకరిస్తాడనే అంశానికి సంబంధించిన దాని మీద స్టేషన్ కన్పూర్లో కానీ, లేకపోతే గాంధీ భవన్లో కానీ, లేకపోతే కొంచెం కాంగ్రెస్ వర్గాల్లో కూడా సర్వత్రా ఒక చర్చ అయితే నడుస్తూ ఉంది. ఇటు దానం నాగేందర్ కూడా అంతే. ఆయన మొన్ననే జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో నేను నిలబడతా, నాకు అవకాశం ఇవ్వండి, నేను అక్కడ గెలిస్తే నాకు మంత్రి పదవి ఇవ్వండి అని చెప్పేసి కూడా ఆయన ఒక డైరెక్ట్ ఢిల్లీతోటే మంత్రాలు జరిపిన మాట మనందరికీ తెలిసిందే. అంటే ఈ నేపథ్యంలో ఇటు ఖరీదాబాద్లో కనుక మళ్ళీ బై ఎలక్షన్లు వస్తే అక్కడ బీఆర్ఎస్ నుంచి అటు బీజేపీ నుంచి గట్టి పోటీ అయితే రాక తప్పదు. అట్లా అయితే రేపు పొద్దున బై ఎలక్షన్లు అంటే నీకు అద్భుతమైనటువంటి ట్రాక్ రికార్డ్ ఉంటుంది బీఆర్ఎస్ పార్టీకి. సరే 1-2 మినహా హుజురాబాద్కి సంబంధించి అయితేనేదే, లేకపోతే ఈ జూబ్లీకి సంబంధించిన దాంట్లో కొద్దిగా ఇటట్ అయింది, కానీ దాదాపుగా బై ఎలక్షన్లో 99% బీఆర్ఎస్ పార్టీకి వాళ్ళకి విన్నింగ్కు అవకాశం ఉంటుంది. ఆ అవకాశం ఉంటే మళ్ళీ ఒకసారి అవకాశం ఇస్తే ఇప్పుడు ఈ ఊపిని మళ్ళీ కొంచెం తగ్గించిన వాళ్ళం అవుతాం. కాంగ్రెస్ క్యాడర్లో ఒక నిస్తేజం వస్తుంది. వీళ్ళు గెలుస్తారా ఓడుతారా అనే దాని మీద అసలు రేవంత్ రెడ్డికి ఒక నమ్మకం లేదు. ఆ నమ్మకం లేకపోయినందువల్ల మీరు ఎట్టి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి ఒప్పుకోడు కాబట్టే మేము రాజీనామాకు సిద్ధంగా ఉన్నామని చెప్పేసి వీళ్ళిద్దరు చెప్తున్నటువంటి మాట అని చెప్పేసి కొంతమంది మేధావులు, తెలంగాణకు సంబంధించిన మేధావులు చెప్తున్నటువంటి మాట. సరే చూద్దాం, ఏదేమైనా కూడా బై ఎలక్షన్లు అయితే దాదాపుగా రావడం అయితే ఖాయంగానే కనిపిస్తుంది. భవిష్యత్ టైంలో మహా అయితే ఇంకో 2 ఏళ్ళు ఉంటుందో, లేకపోతే 3 ఏళ్ళకు 2 ఏళ్ల తర్వాత ఎట్లాగో సార్వత్రిక ఎలక్షన్లకు సంబంధించినటువంటి ఊపు మొదలవుతుంది. కాబట్టి అంతకంటే ముందే ప్రజాక్షేత్రంలో మేము పార్టీ ఫిరాయించడం, ఖచ్చితంగా మేము మళ్ళీ గెలిచి వస్తాం అని చెప్పేసి జనాలకు, అలా క్యాడర్లకు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళ అభిమానులకు ఖచ్చితంగా నిరూపించుకోవాల్సిన
ఇప్పుడు ఆగత్యం ఖచ్చితంగా వీళ్ళిద్దరికి పడ్డది. ఎందుకంటే ఏ పార్టీలో ఉన్నామని చెప్పుకోలేని పరిస్థితిలో వీళ్ళిద్దరు ఉన్నారు కాబట్టి, చూద్దాం మరి వాళ్ళ సవాలుకు మేము రాజీనామాకు సిద్ధమని సవాలుకు రేవంత్ రెడ్డి సిద్ధపడతాడా? రైట్ నేనున్న పార్టీగా అధికారం మనమే ఉన్నాం. అద్భుతమైన సంక్షేమం చేసినాం. ఈ 2 ఏళ్లలో మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని ఎలిగించినాం. ఈ 2 ఏళ్లలో మొత్తం సబ్బండ వర్గాలని అభివృద్ధి పదంలో నడిపించినామని చెప్పేసి ముందుకు వస్తాడా? లేకపోతే మీరు అట్నే కూసోరా నాయనా మీరేమన్నా ఇబ్బంది పడితే మళ్ళీ మీరు బై ఎలక్షన్‌లో పోతే ఉన్న పార్టీ పరువు వద్దని చెప్పేసి ఆగుతాడా అనేది కాలమే నిర్ణయించాలి. థాంక్ యూ.